సభలోనూ ఓదరగొడుతున్నారు. కానీ రేవంత్ పై మాత్రం అదే రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2 లక్షల లోపు రుణాల్ని మాఫీ చేస్తామన్న హామీతో తెలంగాణలో కాంగ్రెస్ ను రేవంత్ అధికారంలోకి తీసుకొచ్చారు. చాలా మంది రైతులు రుణమాఫీ ఫలాల్ని అందుకున్నారు. అక్కడక్కడ ఇంకా పెండింగ్ ఉన్న వాటిని కూడా మాఫీ చేస్తామని హస్తం నేతలు చెబుతున్నారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే రైతు భరోసాని 15,000కు పెంచుతామని మాటిచ్చారు. అయితే ఈ హామీని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నారు. దీంతో రైతుల్లో రేవంత్ పై కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రైతు భరోసాని 12,000కే పరిమితం చేశారు. త్వరలోనే 15,000కు పెంచుతామని చెబుతూ వస్తున్నారు. ఇటు కౌలు రైతులకు ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారో క్లారిటీ లేదు. అంతేకాదు రైతు భరోసాను పొందేందుకు ఉన్న నిబంధనలను కూడా మార్చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎన్ని ఎకరాలున్నా అన్ని ఎకరాలకు రైతు బంధు అమలు చేసింది. అయితే రేవంత్ మాత్రం ఇందులో కోత పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతు భరోసా విధి విధానాలు ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సారథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుతో కమిటీ ఏర్పడింది. కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సాగుకు యోగ్యం కాని భూములకు రైతు భరోసా ఇవ్వరాదని మంత్రివర్గ ఉపసంఘం చేసిన కీలక సిఫార్సు దానికి తగ్గట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణలో దాదాపు 74 లక్షల మంది పట్టాదారులున్నారు. సుమారు 1,58,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయడం లేదని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. గత 6 ఏళ్లలో 12 సార్లు రైతు బంధు సాయం రైతులకు అందింది. దీని కింద 80,453 కోట్లు అందించారు. వీటిలో 25,672 కోట్లు వ్యవసాయం చేయని భూములకు రైతు బంధు కింద ఇచ్చారని ఉపసంఘం నివేదిక స్పష్టం చేసింది. దీంతో గ్రామాల వారీగా సాగుకు యోగ్యం కాని భూములపై సర్వే చేసి దాని ఆధారంగా ఈ ఏడాది జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా సాయం అందిస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు సాయం భూమి ఉన్న అందరికీ అన్నట్లుగా అందించింది. ఇందులో వ్యవసాయేతర భేదాలు పెట్టలేదు. దీనివల్ల సాగు చేయని భూ యజమానులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫామ్ హౌస్ యజమానులు, కళాశాలల యాజమాన్యాలకు సైతం రైతు బంధు సాయం అందిందనే ఆరోపణలున్నాయి. దీంతో రేవంత్ ఆ తప్పిదాలు జరగకూడదన్న ఉద్దేశంతో రైతు భరోసా నిబంధనల్ని మార్చేశారు. అయితే ఇది రైతులతో పాటు ప్రజాప్రతినిధులకు కూడా వర్తిస్తుందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజాప్రతినిధులకు 100 ఎకరాల భూములున్నాయి. వీళ్లు ఎలాగో వాటిలో సాగు చేయరు. అలాంటప్పుడు ఏటా వచ్చే రైతు భరోసా వీళ్లకి కూడా ఆగిపోతుందా అన్నదే $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ విషయంపై రైతులు కూడా గుర్రుగా ఉన్నారు. నిబంధనలన్నీ తమకే ఉంటాయని, ప్రభుత్వంలో ఉండే పెద్దలకు ఇవి వర్తించవని ఆరోపిస్తున్నారు. అటు రుణమాఫీ కాని రైతులు కూడా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రేవంత్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో అతి ముఖ్యమైన రైతు భరోసాపై రైతుల్లో డివైడ్ టాక్ వినిపిస్తోంది. మరి ఇది ఎంత దూరం వెళుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.